తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న పంట రుణాలు 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న పంట రుణాలపై 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, 2023 డిసెంబర్ 9 నాటికి తీసుకున్న పంట రుణాలను 2 లక్షల రూపాయలు ఏదైతే రుణమాఫీ అనేది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిందో దాని అమలు దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? సింగిల్ ఎజెండాతో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అయితే ఒక కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ తీసుకుంది. డిసెంబర్ 9, 2023 కట్ ఆఫ్ డేట్తో తెలంగాణకు సంబంధించి రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ కూడా మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి ఈ అంశాన్ని ప్రజలకు చెప్పబోతున్నారు. దాదాపుగా 32,000 కోట్ల పైచిలకు ఈ యొక్క రుణమాఫీకి అవసరమవుతాయి. డిసెంబర్ 9 ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఒకటి, సోనియా గాంధీ బర్త్డేగా డిసెంబర్ 9న వాళ్ళు ప్రత్యేకమైన రోజుగా డిసెంబర్ 9ని భావిస్తారు. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ 9న ప్రకటించారు కాబట్టి అది కూడా ఒక ప్రత్యేకతగా తెలంగాణ వాదులు భావిస్తారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9ని కట్ ఆఫ్ డేట్గా పెట్టుకోవడం జరిగింది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలకు సంబంధించి 2 లక్షల సంబంధించిన పంట రుణాలు ఏవైతే ఉన్నాయో మాఫీకి సంబంధించి వర్తించబోతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దాదాపుగా 32,000 కోట్ల పైచీలకు నిధులు అవసరం మేరకు నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటామనే దానిపైన కూడా కేబినెట్ మంత్రులతో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఈ రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్ అలాగే మహారాష్ట్రకు సంబంధించిన ప్రభుత్వాలు ఏ విధంగా రుణమాఫీ చేశాయనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రిపోర్టు ప్రస్తుతం కేబినెట్ ముందు అధికారులు వివరిస్తూ ఉన్నారు. రాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సొసైటీ నుంచి తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేయడం జరిగింది. మహారాష్ట్ర విషయానికి వస్తే రైతులకు రుణమాఫీ చేయకుండా కొంతమేర ఎకరానికి ఇంత అని కొంత డబ్బులు లెక్కగట్టి ఇవ్వడం జరిగింది. ఇట్లా 2 విధాలా కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది ఏ విధంగా ఉంటుందనే దానిపైన కేబినెట్లో చర్చకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. ఇక రైతుకు సంబంధించి రైతు భరోసా అలాగే రైతు కమిషన్, రైతు కార్పొరేషన్కి సంబంధించి కూడా దాన్ని ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ కేబినెట్ సబ్ కమిటీ వేసిన తర్వాత వీటిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తెలుస్తుంది. అలాగే రాకేష్, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా మినహాయింపులు కోరుతూ కూడా గతంలో సూచనలు వచ్చాయి. ఈ సూచనలతో పాటు మరికొన్ని సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తూ వస్తోంది. ఏ రిలాక్సేషన్స్ ఇవ్వబోతున్నారు? రిలాక్సేషన్కి సంబంధించి ఇంకైతే చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఐటీ రిటర్న్ చేసే వరకు రైతు రుణమాఫీ నుంచి మినహాయింపు ఇవ్వాలి, వారికి వర్తించకుండా చేయాలనేది అధికారుల ప్రతిపాదనగా తెలుస్తూ ఉంది. సూచనాప్రాయంగా ప్రభుత్వం దీనికి అంగీకరించినప్పటికీ ఇప్పుడు జరిగే మీటింగ్లో దీనిపైన ఫైనల్ నిర్ణయం తీసుకోబోతున్నారు. కేవలం కట్ ఆఫ్ డేట్ పైన మాత్రమే ఇప్పుడు ఫైనల్గా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరెవరిని దీని నుంచి మినహాయించాలనే దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే బేషరతుగా రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే బంగారు ఆభరణాలు పెట్టి కూడా రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. వీటికి మాఫీ వర్తిస్తుందా లేదా అనే దానిపైన కూడా ఏమన్నా ఫీడ్బ్యాక్ అనేటువంటిది వచ్చిందా? గోల్డ్ లోన్స్ కానీ ఇతర లోన్స్కు అవకాశం లేదు. కేవలం పంట రుణాలు మాత్రమే మాఫీ చేసే అవకాశం ఉంది. గత గవర్నమెంట్లు కూడా కేవలం పంట రుణాలకు మాత్రమే మాఫీ చేశారు కాబట్టి ఆ నిబంధననే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 9 కంటే ముందు తీసుకున్న రుణాలకు ఈ యొక్క రుణమాఫీ వర్తించబోతా ఉంది. అలాగే రేషన్ కార్డు బేస్గా ఈ రుణమాఫీ జరగనుందనే స్పష్టం కనిపిస్తుంది. ఒక ఇంట్లో 2-3 లోన్ తీసుకున్నప్పటికీ ఒకే రేషన్ కార్డు కనుక ఉంటుంటే ఆ రేషన్ కార్డుకు 2 లక్షల పథకం వర్తిస్తుంది. ఆ 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. మిగతాది ఆ రైతు చెల్లించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు బేస్గా ఈ మొత్తం రుణమాఫీ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. రేషన్ కార్డులు ఇదివరకు ప్రభుత్వంలో ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ వచ్చింది. ఈ ప్రభుత్వం అనేటువంటిది అప్లికేషన్స్ తీసుకునింది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. పూర్తిగా అందాయా లేదా అన్న దానిపై కూడా అధికారులు చర్చిస్తున్నారా? ఏ విధమైనటువంటి రేషన్ కార్డు క్రైటీరియాని వాళ్ళు తీసుకోబోతున్నారు? గత ప్రభుత్వం రేషన్ కార్డులను క్రైటీరియా తీసుకుంది. రెండోది పేదలకు మాత్రమే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి దాన్నే క్రైటీరియా తీసుకోవాలి. మళ్ళీ కొత్త నిబంధనలు పెట్టడం ద్వారా అది కాస్త ఇబ్బంది అవుతుంది. అనర్హులు కూడా అర్హులుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ద్వారా దుర్వినియోగం కావద్దనే గత ప్రాతిపదికను తీసుకున్నాం. రేషన్ కార్డులు కొత్తగా వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకొస్తాం. కానీ ప్రస్తుతం అయితే గతంలో ఉన్న రేషన్ కార్డులకు అనుగుణంగానే రుణమాఫీ చేయాలనేది కేబినెట్ నిర్ణయంగా తెలుస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ వేసి
ఆ సబ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి రాకేష్? రైతు భరోసాకు సంబంధించి ప్రస్తుతం రైతు బంధు పథకం కొనసాగుతుంది. రైతు భరోసా అంటే ఎకరానికి మరొక 5,000 పెంచి 15,000 రూపాయల ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. అయితే దీని విషయంలో ఒకటి సీలింగ్ పెట్టాలనేది ప్రభుత్వం అభిప్రాయంగా తెలుస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైము సంబంధించి ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వారిని కూడా మినహాయించాలనేది ఒక ప్రతిపాదన తెలుస్తుంది. ఇట్లా అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించేందుకు మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీ వేయబోతున్నారు. క్యాబినెట్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించబోతున్నారనే దానిపైన డీటెయిల్స్ ఏమన్నా అందాయా? బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ సబ్ కమిటీ వేసే అవకాశం ఉంది. దీంట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు శ్రీధర్ బాబు ఒకరిద్దరు మంత్రులు కూడా ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ అయ్యే అవకాశం ఉంది. వీరిద్దరితో అయితే సబ్ కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు రిపోర్ట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలి ఏంటనే విషయాలను కూడా ఈ ప్రస్తుతం క్యాబినెట్కి సంబంధించిన సమావేశంలో చర్చ జరుగుతుంది. అంటే 2 లక్షల రుణమాఫీ అనేది ఒకే దశలో రుణమాఫీ చేస్తారా, లేకపోతే విడతల వారీగా ఏమో చేసే ఆలోచనలో ఉన్నట్టు ఏమైనా తెలుస్తోందా? ఒకే దశలో రుణమాఫీ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తూ ఉంది. నిజానికి మొదట నిధులు సమకూరుతాయో లేదో అన్న ఆలోచనతో 2 నుంచి 3 దఫాల్లో రుణమాఫీ చేయాలనుకున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 అంటే 4 రోజుల టైం తీసుకుని రుణమాఫీ చేయాలనే ఆలోచనలో మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఆ తర్వాత రైతు కార్పొరేషన్ కానీ లేకుంటే ప్రభుత్వ భూములు ఆర్బీఐ దగ్గర తనఖా పెట్టి లోన్ తీసుకోవడం కానీ వీటి ద్వారా దాదాపుగా 30,000 పైకి చిలుకు కోట్లను నిలువ సమకూర్చుకోగలుగుతామనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకకాలంలో ఈ రుణమాఫీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లతో ఒక సమావేశం ముగిసింది కాబట్టి ఎంతమంది అర్హులు ఉన్నారు, 2 లక్షల లోపు ఎంతున్నాయి రుణాలు అనే దానిపైన క్లారిటీ ఉంది కాబట్టి ఏకకాలంలో రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కట్ ఆఫ్ డేట్తో పాటు దానికి ఉన్న నిబంధనలు ఏంటనే విషయాన్ని కూడా కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పబోతున్నారు. ఓకే రాకేష్.